విడుదల చేయాలి. జోక్యం చేసుకోవాలి కమిషనర్ గారు వెంటనే. జోక్యం చేసుకోవాలి కమిషనర్ గారు వెంటనే. సాధిద్దాం, హక్కుల కోసం కదులుదాం, పదోన్నతులు సాధిద్దాం, హక్కుల కోసం కదులుదాం, పదోన్నతులు వెంటనే చేయాలి. జోక్యం చేసుకోవాలి కమిషనర్ గారు వెంటనే. జోక్యం చేసుకోవాలి కమిషనర్ గారు వెంటనే. నశించాలి ప్రభుత్వం వెళ్తారు మండు వైఖరి. నా పేరు ఎం బెన్హర్, ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జోనల్ సీనియారిటీ లిస్టు ప్రకటించకుండా ప్రమోషన్లు ఇచ్చారు. దాన్ని కోర్టుకి సవాల్ చేస్తే కోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా ఈరోజు దాన్ని స్టేటస్కో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయించి ప్రమోషన్లు రేత్రి ఇస్తున్నారు. కాబట్టి మాకు జోనల్ సీనియారిటీ లిస్టుని విడుదల చేసి అందరికీ తెలియపరిచి న్యాయబద్ధంగా ఎవరు అర్హులో వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నాము. నా పేరు అనుపర్తి నాగేశ్వరరావు. నేను అద్దంకి మండలంలో వీడియోగా చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షల్ని మొదలుపెట్టడానికి ప్రధానమైన కారణం జోనల్ సీనియారిటీ లిస్టును విడుదల చేయకుండా మరి ప్రమోషన్లు ఇచ్చారు. దాన్ని వెంటనే రద్దు చేసి జోనల్ సీనియారిటీ లిస్టుని రిలీజ్ చేసి అబ్జెక్షన్ని కాల్ఫార్ చేసి ఆ తర్వాత మాత్రమే మరి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పని మేము కోరుతున్నాం. దీనికి సంబంధించి మరి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే డిప్యూటీ కమిషనర్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. మరి ఆర్టికల్ నెంబర్ 24 ప్రకారము సీనియారిటీ లిస్టు ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రమోషన్లు ఇవ్వాలి. మరి అది దొంగలో తొక్కి అనర్హులకి మరి ప్రమోషన్లు ఇస్తూ అర్హులకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి కమిషనర్ గారి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ఈయన వచ్చిన తర్వాత మాత్రమే మరి మా యొక్క ప్రమోషన్లు అనేవి ముందుకు కదులుతా ఉన్నాయి. ఈ యొక్క సమయంలో అర్హులకి మరి అన్యాయం జరగడం చాలా బాధాకరం సార్. దయచేసి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకొని అందరికీ అర్హులందరికీ కూడా న్యాయం చేస్తారని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.